డివిజనల్ కార్యాలయం ముందు అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ధర్నా నిర్వహించారు. మెదక్ జిల్లా తూప్రాన్ రెవెన్యూ డివిజనల్ కార్యాలయం ముందు అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు టెంట్ వేసుకుని నిరసన ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ జయచంద్రారెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఉద్యోగులను విస్మరిస్తోందన్నారు. పీఆర్సీ వెంటనే అమలు చేయాలని, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని, డిఏలు పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 317 జీవో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈరోజు నా పేరు ప్రణీత్ కుమార్, నేను టీఆర్టీఎఫ్ మెదక్ జిల్లా అధ్యక్షుడిని. టీజీజేఏసీ మెదక్ జిల్లా కోకన్వర్గా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాను. ఈరోజు టీజీజేఏసీ పిలుపు మేరకు ఉద్యోగ పెన్షనర్ల పలు సమస్యల సాధన కోసం మరి రాష్ట్రంలోని అన్ని మండల, డివిజన్, జిల్లా కేంద్రాల్లో మధ్యాహ్న భోజన వేళ నిరసన ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా ఈరోజు తూప్రాన్ డివిజన్ కేంద్రంలో ఉద్యోగ పెన్షనర్లు అందరం కూడా పెద్ద ఎత్తులో ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం జరిగింది. ముఖ్యంగా 4 డిమాండ్లతో పాటు 64 డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఈరోజు నిరసన ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 13,000 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలను దఫాదఫాలుగా కాకుండా ఒకే విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఎంప్లాయీస్ నూతన స్కీమ్ ఈహెచ్ఎస్ను కూడా మే 1 నుంచే అమల్లోకి వచ్చే విధంగా ఉత్తర్వులను విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా సిపిఎస్ను రద్దు చేసి, ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టి వారు ఇచ్చినటువంటి హామీ మేరకు చిత్తశుద్ధితో ఈరోజు ప్రభుత్వం సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పీఆర్సీ, ఎందుకంటే పీఆర్సీ కమిటీ మన శివశంకర్ కమిటీ నివేదిక కాలం కూడా పూర్తయింది, ఎక్స్టెన్షన్ చేసినటువంటి కాలం కూడా పూర్తయింది. కాబట్టి ఆ పీఆర్సీ కమిటీని తెప్పించుకొని 51% ఫిట్మెంట్తో ఈ పీఆర్సీని జూన్ 2 కల్లా అమలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పలు దఫాలుగా ప్రభుత్వంతో చర్చలు జరిపిన సందర్భం ప్రభుత్వం కూడా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చినప్పటికీ ఆ దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్ళని సందర్భంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగ జేఏసీ ఈరోజు ఈ నిరసన ప్రదర్శన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ఈ సమస్యల సాధన కోసం చిత్తశుద్ధిగా ముందుకు రావాలని చెప్పి ఆ సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించినట్లయితే మేము ఈ నిరసన భవిష్యత్తులో జరగబోయేటువంటి నిరసన ప్రదర్శనను కూడా విరమించుకొని ప్రభుత్వంలో ఇంకా మరింత ఉత్సాహంగా పనిచేయడానికి ప్రభుత్వం ఉద్యోగులను ప్రేరేపించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. సెక్రటరీ ఫోరం టీఎన్జిఓస్ జిల్లా అధ్యక్షుడిని. అయితే ఈరోజు రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు మరియు మెదక్ జిల్లా జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు తూప్రాన్ డివిజన్లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే ఈ నిరసన ప్రదర్శన ఏదైతే ఉందో దీంట్లో మేము ప్రభుత్వానికి ఒకటే చెప్పదలుచుకున్నాం. ఏంటంటే ప్రభుత్వం యొక్క పథకాలను ప్రజలకు చేరవేయడంలో ప్రభుత్వ ఉద్యోగులంగా మేము 100% సక్సెస్ అవుతున్నాం. మా యొక్క పనితనానికి, మా యొక్క శ్రమకు ప్రభుత్వం గుర్తింపు ఇవ్వట్లేదు. మాకు రావాల్సినటువంటి డిఏ, పీఆర్సీలు అన్నీ కూడా పెండింగ్ పెడుతున్నారు. 2024 నుండి ఇప్పటి వరకు పీఆర్సీని అమలు చేయలేదు. మరియు అదేవిధంగా 6 డిఏలు ఇప్పటికీ పెండింగ్ ఉన్నాయి, వాటిని ఇప్పటికీ క్లియర్ చేయలేదు. దీనివల్ల మేము మా యొక్క కుటుంబాలు అనేది చాలా ఆర్థిక భారాన్ని మోయడంతో పాటు సమాజంలో కూడా చాలా ఇబ్బందులకు ఫేస్ చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీనిపైన చర్య తీసుకొని జూన్ 2వ తారీఖు లోపల మాకు 51%తో ఫిట్మెంట్తో మాకు పీఆర్సీ అమలు చేయాలని, అదేవిధంగా పెండింగ్ డిఏలు మరియు అదేవిధంగా విశ్రాంత ఉద్యోగులకు సంబంధించిన 13,000 కోట్ల పెండింగ్ బకాయిలన్నీ విడుదల చేయాలని కోరుతున్నాం. టీజీజేఏసీ స్టేట్ వైస్ చైర్మన్. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులు మరియు 4వ తరగతి ఉద్యోగులు, పెన్షనర్స్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి సమస్యల పరిష్కారం కోసం అన్ని ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు వేరువేరుగా ప్రాతినిధ్యం చేసినప్పటికీ దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న న్యాయసమ్మతమైన కోరికలు పరిష్కరించకపోగా టీజీజేఏసీగా ఏర్పడి మన సమస్యలు పరిష్కరించాలని కోరగా
రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమావేశం నిర్వహించి దశల వారీగా పరిష్కరిస్తున్నప్పటికీ కాలం గడిచిన కొద్దీ సమస్యల పరిష్కారం కావటం లేదు కాబట్టి దశల వారి పోరాటంలో భాగంగా ఈరోజు రాష్ట్రంలోని అన్ని తహసీల్దార్ల కార్యాలయాల ముందు అట్లాగే డివిజన్ కార్యాలయాల ముందు లంచ్లో నిరసన కార్యక్రమం చేపట్టాం నల్ల బ్యాడ్జీలతో. ఇంతటితో కూడా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఇంకొక 15 రోజుల తర్వాత టీజీజేఏసీ రాష్ట్ర సంఘ పక్షాన పిలుపు మేరకు అన్ని జిల్లా కలెక్టరేట్లో ముట్టడించడానికి కూడా టీజీజేఏసీ సిద్ధంగా ఉంది. అంతటితో కూడా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే రాష్ట్రంలో 1,00,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లతోని ధర్నా నిర్వహిస్తామని మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం వేరు కాదు, ఒక కుటుంబంలాగానే. కాబట్టి కుటుంబ సభ్యులైన తన అవసరాల్ని ఇంటి పెద్దతోని డిమాండ్ చేయకపోతే పరిష్కరించరు. కాబట్టి ఈ నిరసన రాష్ట్ర ప్రభుత్వం మీద మాలో ఉన్న ఇబ్బందుల్ని తెలియజేయడానికి మాత్రమే అనే విషయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు టీజీజేఏసీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు తహసీల్దార్ కార్యాలయాల్లో మరియు రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో నిరసన కార్యక్రమం లాగా వినతి పత్రాల సమర్పణ కార్యక్రమం తీసుకున్నాము. మరి ఈ జేఏసీ అనేది గౌరవ లచ్చిరెడ్డి గారి చైర్మన్గా ఉంటూ మరి వద్నాల రాజశేఖర్ గారు సెక్రటరీ జనరల్గా ఉంటూ ఆ జేఏసీ పిలుపు మేరకు మరి ఈరోజు మా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల తరపున వినతి పత్రాల సమర్పణ కొరకు మరి ఇక్కడ తూప్రాన్లో డివిజన్ కార్యాలయంలో రావడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిలతో పాటు ముఖ్యంగా పిఆర్సీ మరియు డిఏలు వాటి విషయాల లోపల ప్రభుత్వము నాంచుడి ధోరణి ఏదైతే ఉన్నదో దానిపైన ఒక స్పష్టమైన వైఖరి ప్రకటించాలని చెప్పేసి, అదేవిధంగా పిఆర్సీ యొక్క నివేదిక కమిటీ ఏదైతే సమయం ఇచ్చినామో ఆ సమయము గత నెలతో ముగిసినందున మరి మళ్ళీ ఆ సమయాన్ని 6 నెలలు పొడిగించడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయము. ఇది ఉద్యోగ ఉపాధ్యాయుల లోపల తీవ్ర నిరాశను కలిగిస్తున్నటువంటి విషయము. మరి కాబట్టి తక్షణమే ఆ పిఆర్సీ కమిటీ నుంచి నివేదికను తీసుకొని తక్షణమే మాకు రావాల్సినటువంటి పిఆర్సీని 51% మాకు ప్రకటించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మరి గౌరవ ఆర్డీఓ ద్వారా ప్రభుత్వానికి అర్జీ పెట్టుకోవడం జరిగింది. టీపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఈరోజు 15 లక్షల పైచిలుకు మంది, అంటే వీళ్ళు గెజిటెడ్ ఉద్యోగులుగా, నాన్ గెజిటెడ్ ఉద్యోగులుగా, ఉపాధ్యాయులుగా, కార్మికులుగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలల్లో ప్రజలకు సేవలు అందిస్తున్నారు. వీళ్ళందరికీ కూడా దాదాపు 200 సంఘాలు ఉన్నాయి. వీరికి అనేక సమస్యలు ఉన్నాయి. అందులో 100 వరకు సమస్యలు ఉన్నాయి. అయినప్పటికీ ఆ సమస్యలతో సతమతమవుతుందే ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అందులో ప్రధానంగా ముఖ్యమైన 4 తక్షణం ప్రభుత్వం స్పందించాలి, వాటిని పరిష్కరించాలనేటువంటి 4 సమస్యల మీద మేము ఈరోజు మెమోరాండం సమర్పించిన ఆర్డీఓకు. అందులో ప్రధానంగా పిఆర్సీ అమలు చేయడము, రెండవది పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయడము, మూడవది హెల్త్ కార్డులను వెంటనే విడుదల చేసి అమలు చేయడము, అదేవిధంగా ఓపీఎస్ను రద్దు చేసి సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను వెంటనే అమలు చేయాలనే ప్రధాన డిమాండ్ల మీద మేము ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మేమంతా కూడా ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తాం కాబట్టి మేము సంతోషంగా ఉండాలంటే మా సమస్యను కూడా పరిష్కరించాలి. మరియు ఈ ఎంతో కోరుకొని తెచ్చుకున్న ప్రభుత్వము మా సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించబడేది నిజంగా బాగోలేదు. ప్రభుత్వ ఉద్యోగులు కన్నెర చేస్తే కూడా అది బాగోదని మీకు తెలుసు. కాబట్టి వెంటనే ఈ 4 సమస్యలను పరిష్కరించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయకురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి.
కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.